నమస్తే, నేను రఫీ. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన ఊహించిన ప్రేక్షకాదరణ లభించలేదు. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్కు అభిమానులు పోటెత్తిన టీవీ ఓటీటీల్లో ఈ మ్యాచ్ను తక్కువ మందే చూశారు. 66,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులతో నిండిపోయిన అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ హాట్స్టార్లకు మాత్రం ఆశించిన రీతిలో వ్యూస్ రాలేదు. హాట్స్టార్ వ్యూస్ ఏ దశలోనూ 1.5 కోటి దాటలేదు. సాధారణంగా భారత్ మ్యాచ్ను హాట్స్టార్ వేదికగా 2 కోట్ల పైనే చూస్తారు. కానీ ఈ మ్యాచ్ను గరిష్టంగా 1.5 కోటి మంది కూడా చూడలేదు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సందర్భంగా ఈ సంఖ్య 60-80 లక్షల మధ్య ఉంది. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 1 కోటి దాటింది. అభిషేక్ శర్మ విధ్వంసంతో 1.5 కోటికి చేరింది. అంతే తప్ప ఏ దశలోనూ 2 కోట్ల వ్యూస్ రాలేదు. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతోనే ప్రేక్షకులు ఈ మ్యాచ్ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం ఈ ఇద్దరు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.